పట్ట పగలు మోసం ఎట్లా చేస్తారో ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి కామారెడ్డి డిక్లరేషన్ ఎప్పుడు 2 ఇయర్స్ కింద డిక్లేర్ చేసిండు. 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు పెడతా అని ఇంకా అనేక డిమాండ్లు పెట్టారు. అవైతే అనేక డిమాండ్లు ఆర్థికపరమైనటువంటి టోటల్ ఫీజు ఇస్తా అన్నాడు, కార్పొరేషన్లకు బడ్జెట్ ఇస్తా అన్నాడు. అవి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైనా అమలు కాలే. ఈ 42% రాజ్యాధికారం పేద కులాల ఆత్మగౌరవానికి సంబంధించింది కాబట్టి దీని మీద తప్పనిసరి చేయొచ్చు, పైసలు కూడా లేవు, ఇది చేయరా అనుకున్నాం. కానీ తన జాతి ప్రయోజనాల కోసం ఆయనకు కూడా ఫీలింగ్ ఉందని ఇక్కడ ప్రూఫ్ అయ్యింది మనకు. కాబట్టి ముఖ్యమంత్రి అన్నప్పుడు తన కులం మీద వర్గం మీద అభిమానం ఉండొద్దు. రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. ఏమన్నాడు? 42% అని చెప్పాడు అని జీవో నెంబరు మనం పోరాటాలు చేసి సలహాలు ఇచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం అని ఆ జీవోలో పేర్కొన్న 9 నెంబర్ జీవో తీశాడు. 3 నెలల కిందనే 9 నెంబర్ జీవో తీశారు. అది హైకోర్టులో నడుస్తుంది కేసు.